హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పే రెసిపీ ఏంటంటే బాదం మిల్క్ అండి. ఆల్రెడీ మన ఛానల్‌లో బిజినెస్ కోసం బాదం మిల్క్ ఎలా చేయాలో నేను డీటెయిల్‌గా చెప్పాను. అండ్ దీనిలో మీరు ముందుగా అడిగినట్టు ఏ బాదం పౌడర్ వాడాలో నేను ఇందులో ఫోటోతో చూపిచ్చా. సో, స్కిప్ చేయకుండా చూడండి. సో, ఇది నేను ఇంట్లో మనం తాగడానికి చేసుకునేలాగా చెప్తున్నా. సో, దానికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు మిల్క్ ఏసుకోండి. అది ఏ మిల్క్ అయినా మీ ఇష్టం. నేను ఇంట్లో మనం తాగడానికి కాబట్టి నేను నార్మల్ మిల్క్ వాడుతున్నా. సో, మంచిగా బాయిల్ చేసుకోవాలి. దానికన్నా ముందు మనం పాన్‌లో యాడ్ చేసిన మిల్క్‌ని పక్కన ఒక బౌల్‌లోకి కొంచెం ఒక 2, 3, 4 టేబుల్ స్పూన్స్ తీసుకొని ఇందులో మనం బాదం మిల్క్ పౌడర్‌ని కలిపి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. నేను ఇదిగోండి చూపిస్తా అన్నా గదా! ఇదే అండి బాషా ప్రొడక్ట్స్‌లోంచి డీలక్స్ బాదం కీర్ పౌడర్ ఇది నేను వాడేది. మొన్న నేను పెట్టిన వీడియోకి కూడా నేను వాడింది ఇదే. ఎందుకంటే ఇది 1 కేజీ 50 రూపీస్ మాత్రమే. సో, మన బడ్జెట్‌లో ఉంటుంది కాబట్టి నేను ఇదే వాడతాను. సో, ఇది వాడితే టేస్ట్ కూడా కొంచెం రిచ్‌గా ఉంటుంది. సో, ఇది మీరు వాడితే కొంచెం బావుంటుంది. ముందుగానే చెప్పినట్టు మిల్క్‌ని ఖచ్చితంగా మనం తాగడానికైనా, బయట బిజినెస్ కోసమైనా ఖచ్చితంగా మిల్క్‌ని బాగా బాయిల్ చేయాలి. బాయిల్ అంటే తెలుసు కదా! ఒక 2, 3 పొంగులొస్తే సరిపోదు. ఖచ్చితంగా మంచి మీగడ కట్టేలాగా మంచిగా మరగాలి. అండ్ పక్కన పేరుకుంటున్న మీగడని మళ్ళీ పాలల్లోకి యాడ్ చేసుకోండి. సో, ఈ మంచిగా మరిగాయనేటప్పుడు హాఫ్ కప్ వరకు షుగర్‌ని యాడ్ చేసుకోండి. ఆ షుగర్ కరిగినంత వరకు మంచిగా కలుపుకోండి. మంచిగా షుగర్ కరిగినంత వరకు కలుపుకోవాలి. సో, మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను కమెంట్ బాక్స్‌లో అడగండి. ఖచ్చితంగా నేను ఈ బాదం మిల్క్ కోసం నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఆహ్, అండ్ వాటర్ అనేది మీ ఇష్టం. నేను మీకు చూపించలేదు. సో, నేను చిన్న గ్లాస్‌తో కొంచెం వాటర్ మాత్రమే వేశాను. అండ్ మిల్క్ అయితే ఆల్మోస్ట్ మరిగిపోయాయి కదండీ! సో, ఈ కండిషన్‌లో మనం ఆల్రెడీ బాదం మిల్క్ పౌడర్‌ని కలిపెట్టుకున్న పాలనైతే ఈ మిల్క్‌లోకి యాడ్ చేసేయాలి. మీకు ఇంకోటి చెప్పాలంటే ఆ పౌడర్‌లో మనకి కొంచెం బాదామ్స్‌ని కూడా ఇస్తారు. వాళ్ళిచ్చినవి సరిపోవు కాబట్టి మనం కొంచెం రోస్ట్ చేసుకొని మనం కూడా బాదామ్స్‌ని స్లైసెస్‌గా కట్ చేసుకున్న బాదంని రోస్ట్ చేసుకొని ఈ మిల్క్‌లో యాడ్ చేసుకోవాలి. సో, అది నేను లాస్ట్ చేస్తాను. ఇది మంచిగా ఈ పాలనేస్తున్నప్పుడు ఖచ్చితంగా కలుపుకుంటూ తిప్పాలి. లేకుంటే ఉండలు కట్టేస్తది. ఆల్రెడీ మనం మిల్క్‌లో ఏసి కలుపుతున్నాం కాబట్టి కొంచెం ఛాన్సెస్ అయితే తక్కువున్నాయి. కానీ కలుపుకోవడం మంచిది. ఈ బాదం మిల్క్‌ని ఏసిన తర్వాత ఎక్కువ సేపు మరిగించే అవసరం లేదు. ఎందుకంటే మిల్క్ మనకు ఆల్మోస్ట్ చాలా మంచిగా మరిగిపోయిన తర్వాత ఒక్క 2-5 మినిట్స్ ఒక 5 మినిట్స్ వరకు జస్ట్ కలుపుకుంటా ఉంటే చాలు. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కింద కమెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా అయి అప్‌లోడ్ చేస్తాను. సో, నాకు సజెస్ట్ చేస్తా ఉండండి. ఏవి మీకు కావాలో అవి నేను చేస్తా ఉంటాను. ఆఫ్టర్ 5 మినిట్స్ ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసి, ఆ మిల్క్‌నైతే పక్కన పెట్టేయండి. నేనైతే హాట్‌గా కొంచెం రోస్టెడ్ బాదామ్స్ వేసి హాట్‌గానే సర్వ్ చేసుకుంటున్నా. మీరు మాత్రం కొంచెం ఆ బాదం మిల్క్ చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని కొంచెం కూల్‌గా తాగండి. అప్పుడు ఇంకా చాలా టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. బట్ నేనిక్కడ కొంచెం హాట్‌గానే సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ వీడియో కోసం కూడా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్‌లో అడగండి. నేను డెఫినిట్‌గా మీకు చెప్తాను. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నాకు కొన్ని వీడియోస్‌ని సజెస్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. నేను ఖచ్చితంగా అవి అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఛానల్‌ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.